ఆల్సో న్యూ ఇయర్ థీమ్ లాగా వస్తుంది అనమాట. అంటారు కదా, టైస్ లాగా వచ్చింది, ఇలా తాడులా వచ్చింది. ఎత్తడానికి కూడా సరిపోట్లే, అంత పొడవుందనమాట. ఒకటి వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, చూసారా ఎంత బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాప్ విత్ మీ. ఈ రోజు మరో షాపింగ్ హాల్తో మేము ముందుకు వచ్చేసా. ఈ రోజు వచ్చేసి ఏజియో షాపింగ్ హాల్ అనమాట. ఇప్పటి వరకు షాప్ విత్ మీ ఛానల్లో మింత్రా వీడియోస్ చేసాము, లేకపోతే అమెజాన్వి, మీషోవి ఇలా చేస్తూ వస్తున్నాం కదా. ఏజియోది ఇప్పటి వరకు అసలు సరిగ్గా చేయలేదు. చాలా మంది అడుగుతున్నారు ఏజియో షాపింగ్ హాల్ చేయండి అక్క అని చెప్పేసి. సో ఏజియో కోసం నేను ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ అనేది వస్తుంది కాబట్టి ఫెస్టివల్కి తగ్గట్టు నేను కొన్ని అవుట్ఫిట్స్ అనేది తెప్పించాను. ఇందులో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతికి అన్నిటికీ కూడా కవర్ అయ్యేలాగా కొన్ని అవుట్ఫిట్స్ అనేవి తెప్పించాను. అండ్ ఆల్సో ఇది ఏం కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జెన్యూన్ నా రివ్యూ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీరు పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు మళ్ళీ ఆర్డర్ చేసి నన్ను తిట్టుకోకుండా ఉండడానికి నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ఎందుకంటే ఇదే ప్రమోషన్ కొలాబరేషన్ వీడియో కాదు కాబట్టి నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేసుకొని షాపింగ్ హాల్ చేస్తున్నవి. అండ్ ఆల్సో షాప్ విత్ మీ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఇలాంటి మరిన్ని మోర్ జెన్యూన్ వీడియోస్ మీకు రావడానికి నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఆల్సో నా వ్లాగింగ్ ఛానల్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. చాందీస్ బీయింగ్ ఉమెన్ అనేది నా వ్లాగింగ్ ఛానల్ అనమాట. అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్. అండ్ వీటన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను యాజ్ యూజువల్లీ. అండ్ అన్నీ కూడా నేను ట్రై చేశాను, ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా. సో ఎలా ఉన్నాయి అంటే ఇమేజ్లో ఎలా ఉన్నాయి, అండ్ ఆల్సో నేను వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీకు ట్రై ఆన్ హాల్ లాగా కంపల్సరీగా అప్డేట్ చేయాలి కదా. సో దట్ ఎందుకంటే డ్రెస్ మనం చూసేది ఒకలా ఉంటుంది, మనం వేసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి నేను అన్నీ కూడా వీడియోస్, ఫొటోస్ అని యాడ్ చేస్తా. స్క్రీన్ షాట్స్ అవి ఇటు సైడ్ యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. మనం ఇంకేం లేట్ చేయకుండా షాపింగ్ హాల్కి వెళ్ళిపోదాం. మనకి క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్కి చాలా మంది రెడ్ అండ్ వైట్, చాలా మంది ఏంటి అందరూ కూడా ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళందరూ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో వేసుకుంటారు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఫ్రాక్ అనేది తెప్పించాను అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చిన ఫ్రాక్ అనమాట. నేను ఏజీ ఓపెన్ చేసిన వెంటనే నాకు బాగా నచ్చిన ఫ్రాక్ ఇది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను కదా, అందులో మీకు తెలుస్తుంది. అండ్ సైజెస్ అయితే కూడా నేను ఏ సైజ్ ట్రై చేశాను అనేది కూడా నేను మీకు చెప్తాను, సో దట్ ఇన్ కేస్ నా అలాగా పర్సనాలిటీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి సెట్ అవుతుందో లేదో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట. మీకు ప్యాంట్ ఏం రాదు, జస్ట్ నార్మల్ ఫ్రాకే వస్తుంది. ఇది జార్జెట్ మెటీరియల్ కంప్లీట్లీ. ఫ్యాబ్రిక్ అయితే ఏ క్లాస్ ఉంది అసలు, చాలా కంఫీ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా వస్తుంది ఫ్రాక్ అంతా కూడా. మనకి స్లీవ్స్కి వచ్చేసి లైనింగ్ ఉండదు, 3/4 స్లీవ్ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఫ్రాక్ అంతా కూడా ఇలా వస్తుంది. పెద్ద గేర్ వస్తుంది అనమాట. లోపల లైనింగ్ అనేది కూడా ఉంది దీనికి. లోపల కాటన్ లైనింగ్ అనమాట ఇది. పైన వచ్చేసి జార్జెట్. ఇది కంప్లీట్ జార్జెట్ కూడా కాదు, ఇది దీనికి పాకెట్ కూడా వచ్చింది. ఇలాగ పాకెట్ కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చిన వెంటనే నాకు చాలా బాగా నచ్చేసింది, కానీ బట్ నాకు ఫిట్టింగ్ ఏదైతే ఉంటుందో అది అంత నచ్చలేదు అనమాట. XXL సైజు, కాసియా అనే బ్రాండ్ ఇది. అంటే నచ్చలేదంటే ఏం లేదు, ఇది నెక్ లెంత్ ఉంటుంది కదా, అది చాలా ఎక్కువ ఉందనమాట. సో దట్ నేను వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ పిన్ పెట్టుకున్నా. ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఈ పిన్ క్లెవేజ్ కనిపించకుండా ఇక్కడ పిన్ పెట్టుకున్నాను ఎప్పుడైతే నేను ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అందులో. ఎందుకంటే అది చాలా డీప్ వచ్చేస్తుంది అనమాట, మరి కిందకు వచ్చేస్తుంది. XXL ఆర్డర్ చేసుకున్నాను. XXL అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది, అయినా సరే నాకు చాలా లూజ్ అయిపోయింది అనమాట ఇది. మేబీ మరి XXL నాకంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి మీకు ఫిట్ అయిపోతుంది అనుకుంటా ఇది. అండ్ ఇదైతే ఇలాగ టాసిల్స్ ఇచ్చారు, ఇలాగ ఇక్కడ ఇలా టాసిల్స్ ఇచ్చారు. ఓవరాల్ డ్రెస్ అయితే మనకి ఇలా వస్తుంది. మొత్తం అంతా మనకి క్రిస్మస్ థీమ్ అండ్ ఆల్సో న్యూ ఇయర్ థీమ్ లాగా వస్తుంది అనమాట. సో ఇది డ్రెస్ అయితే ఓవరాల్ డ్రెస్. అండ్ మనకి సైడ్ కూడా ఇలా చిన్న జిప్ అనేది ఇచ్చారు, ఇలా ఓపెన్ చేసుకునేలాగా కింద వరకు ఉంటుంది అనుకుంటా. ఇది చిన్నదే ఇచ్చారు ఇలాగా. మనం ఏదంటే ఫిట్ అవ్వకపోతే ఇది ఓపెన్ చేసుకొని మనం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం జిప్ సెక్యూర్ చేసేసుకోవాలి. ఇది నా ఫస్ట్ డ్రెస్. చాలా బాగుంది, కాకపోతే నెక్ దగ్గర ఒక్కటి కరెక్ట్గా ఉంటే బాగుండేది అనిపించింది. అట్ ది సేమ్ టైం ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ 2000, 1900, 1800 ఆ రేంజ్లో ఉంది. ఆ ప్రైస్కి అయితే నాకు మరీ ఓవర్ ప్రైస్ అనిపించింది. అంటే ఫ్యాబ్రిక్ మేబీ ఆ బ్రాండే అంతేమో తెలియదు, కానీ నాకు ఆ ప్రైస్కి అంటే ఒక ఫ్రాక్కి 2000 అంటే అప్రాక్సిమేట్గా నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. ఆ ప్రైస్ అండ్ ఆల్సో నెక్ ప్యాటర్న్ పక్కన పెడితే ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి ఇది వేసుకున్న రోజు కొంచెం షైన్ ఇస్తుందేమో, ఎందుకంటే దీని ఫ్యాబ్రిక్ బట్టి చెప్తున్నా. మీరు ఒక 2-3 వాషెస్ తర్వాత అంత ఇప్పుడు కనిపించినంత ఉండకపోవచ్చు. సో ఒక డ్రెస్ మీద అయితే నేను అంత పెట్టాలని అనుకోను.
అది మీ ఇష్టం. ఎందుకంటే నేనైతే క్రిస్మస్ అవి నేను పెద్దగా సెలబ్రేట్ చేసుకోము. ఎందుకంటే మేము ఓకే. మేము చర్చ్‌కెళ్ళి చేస్తాం గానీ అంతగా సెలబ్రేట్ చేసుకోము కాబట్టి క్రిస్మస్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళకి వర్త్ అనిపించొచ్చు. నాకైతే 2000 పెట్టి ఆ టైప్ ఫ్రాక్ నాకు అంత వర్త్ అనిపించలేదు. 1000 ఒక 1200 అయినా సరే ఓకే. ఆ ఫ్యాబ్రిక్ ఇవ్వచ్చనమాట. సో అది జెన్యూన్‌గా చెప్తున్నాను. ఇందులో ఆఫెండ్ చేసేది ఏం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఈ టైప్ ఫ్రాక్ ఒకటి తెప్పించాను. ఇది వచ్చేసి మనకి లోటస్ డిజైన్ వస్తుంది ఓవరాల్ డ్రెస్ అంతా కూడా. ఇది వచ్చేసి XXL తెప్పించా. ఇది బ్రాండ్ బ్లాక్ సిజర్ అంట బ్రాండ్. ఓవరాల్ డ్రెస్ వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది. సైడ్ని ఇలాగా మనకి తాళ్ళు ఇలా లేస్లా వచ్చింది. లేస్ అంటే ఇది టైస్ అంటారు కదా, టైస్ లాగా వచ్చింది. ఇలా తాళ్ళలా వచ్చింది అనమాట. థ్రెడ్స్. స్లీవ్స్కి లైనింగ్ ఉండదు, బట్ ఈ డ్రెస్కి వచ్చేసి లైనింగ్ ఉంది. క్రేప్ మెటీరియల్ లైనింగ్ అనమాట. అండ్ ఇంకొకటి ఈ ఫ్రాక్ గురించి నేను చెప్పాను కదా, దీనికి లోపల ఇది 2000 వర్త్ అని చెప్పాను కదా, బట్ దీనికి లోపల కాటన్ లైనింగ్ ఇచ్చారనమాట. కాటన్ లైనింగ్ ఏంటంటే మీరు వాష్ చేయగా ఇది ష్రింక్ అయిపోతుంది కాటన్. సో క్రేప్ ఇలాంటివి ష్రింక్ అవ్వవు కానీ కాటన్ ష్రింక్ అయిపోతుంది. సో మీరు ఈ బయటది వచ్చేసి కొంచెం లూజ్ అయిపోతుంది, ఇది స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ లోపలది వచ్చేసి ష్రింక్ అయిపోతే ఎందుకో లాంగ్ రాదేమో అనిపిస్తుంది ఫ్రాక్. మనం చూసినట్టు నాకు ఐడియా వస్తుంది కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అంతేగాని ఒకటి నెగిటివ్ ఒక పాజిటివ్ చెప్పేది ఏం లేదు ఇందులోని. అండ్ ఇది తర్వాత డ్రెస్. ఇది కూడా XXL. ఇది కూడా నాకు లూజ్ అయిపోయింది. మేబీ నాకు ఇప్పుడు నేను ఎక్సెల్ ట్రై చేయాలేమో నాకు తెలియట్లేదు కానీ XXL అయితే నాకు కొంచెం ఇది కూడా లూజ్ అయిందనమాట. అండ్ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కటి సరిపోతుంది మనకు. ఒకటి XXL లూజ్ అయిపోతే, ఒక XXL టైట్ అయిపోతాయి. బ్రాండ్స్ బట్టి కూడా ఫ్యాబ్రిక్ బట్టి కూడా ఉంటాయి కాబట్టి ఇది ఓవరాల్గా కొంచెం పిచ్వాయి డిజైన్ ఎలా అయితే వస్తుందో, కలంకారీ పిచ్వాయి డిజైన్, లోటస్ డిజైన్స్ లాగా అలా వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా ప్రైస్ అప్రాక్సిమేట్గా 800 900 ఇది ప్రైస్. నాకు అంటే నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, నేను ఆర్డర్ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది. అండ్ వెనకాతలు వచ్చేసి ఇలా వస్తుంది. ఇలాంటి ఫ్రాక్స్ నాకు చాలా ఉన్నాయి. నేను ఇవి ఇంతకు ముందు అయితే నేను బాగా బల్జీగా ఉన్నప్పుడు, లైక్ నేను 118 120 kgs ఉన్నప్పుడు నేను ఫ్యాబ్రిక్ తీసి ఇలాంటి ఫ్రాక్స్ కుట్టించుకునేదాన్ని. బట్ ఇప్పుడు అలా చేయట్లేదు. సో ఇది నెక్స్ట్ ఫ్రాక్. ఇది కూడా ఓకేలా అనిపించింది. డిజైన్ మట్టు ఓకే, బట్ ఫిట్టింగ్ అంత నచ్చలేదు నాకు. ఫిట్టింగ్ వరకు అయితే. తర్వాతది వచ్చేసి ఈ డ్రెస్. ఇది వచ్చేసి ఫ్రాక్ కాదు, ఇది ఒక పటియాలా కాదు, ప్లాజో టైప్ సెట్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఎవరికైతే పర్ఫెక్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, అండ్ ఆల్సో క్లాసీగా మెయింటైన్ చేయాలి, అట్ ది సేమ్ టైం డైలీ వేర్కి పనికిరాదు, మంచి డిఫరెంట్గా ట్రై చేయాలి కుర్తాస్లా కాకుండా అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. వెకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది, క్లాసీ లుక్, సింపుల్ ఫెస్టివల్ వేర్ లాగా కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ టాప్ అనమాట. అంటే టాప్ వచ్చేసి ఇలా వస్తుంది, బాటమ్ వేరే వస్తుంది. దీనికి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ స్లీవ్కి ఇంత డీటెయిలింగ్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చూసారా, ఎంత బాగా నచ్చిందంటే చికెన్ కర్రీ టైప్ వర్క్ వస్తుంది చూసారా, ఆ టైప్ వస్తుంది అనమాట. ఎంత నీట్గా ఉందంటే కొల్లం టైప్ డిజైన్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ స్లీవ్. ఎందుకంటే ఇలాంటివి ఏంటంటే మనకు మొత్తం ప్లెయిన్ ఉండి ఇలా స్లీవ్కి ఒకటి ఇలా ఇస్తే అది మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇది మనకి క్రాస్ నెక్ డిజైన్ వస్తుంది, లైక్ ఇలా వచ్చి అండ్ ఆల్సో ఇటు ఒకటి అలా క్రాస్ వీ నెక్ లాగా వస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం. ఇది కూడా సిమెట్రికల్ టైప్ వస్తుంది, అంటే ఇలా ముందు కొంచెం ఒకటి వస్తుంది అండ్ ఆల్సో లోపల నార్మల్గా ఉంటుంది. అండ్ ఇది ఎక్స్ట్రా ఇలా క్లాత్ వస్తుంది అనమాట. ఇది డ్రెస్ అయితే ఇది చాలా బాగుంది. నేను 100% రికమెండ్ చేస్తాను. ఎవరైతే నీట్గా కొంచెం మంచి అవుట్ఫిట్, మంచి ఫెస్టివల్కి మంచిగా చేసుకోవాలనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది స్లీవ్కి, ఇంకో స్లీవ్కి, అండ్ ఫ్రంట్ వచ్చేసి జస్ట్ చిన్నగా సింపుల్గా ఇలా ఇచ్చారు. అండ్ వెనకాతలు మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఆబ్వియస్లీ వెనకాతలు గేర్ కూడా చాలా పెద్ద గేర్ వస్తుంది, చాలా పెద్ద గేర్ వస్తుంది. ఇది టాప్. ఆ తర్వాత బాటమ్ చూసేద్దాం. బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, ప్లాజో, కంప్లీట్ ప్లాజో అనమాట. లెంత్ వస్తుంది, ఇంత లెంత్ వస్తుంది అనమాట.
చాలా నీట్గా ఉంటుంది. అంటే కోట్ సెట్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో కూడా అనిపిస్తుంది అన్నమాట ఈ డ్రెస్. చాలా అంటే చాలా బాగుంది, ట్రై చేయొచ్చు 100%. ఈ అన్ని అవుట్ఫిట్స్లో అయితే నాకు ఇది 100% ట్రై చేయాలి మీరు అని నేను రికమెండ్ ఏదైతే చేస్తానో అది ఇదనమాట. స్టార్ ఆఫ్ ద వీడియో లాగా నేను రీసెంట్గా అమెజాన్ వీడియోస్ అవి చేసినప్పుడు స్టార్ ఆఫ్ ద వీడియో అని ఒక డ్రెస్ ఏదైతే బాగా క్వాలిటీ, ప్రైస్, స్టైల్ పరంగా అందరికీ సూట్ అయ్యేలాగా చాలా డీసెంట్గా ఏదైతే కనిపిస్తుందో, మనకి వర్త్ అనిపిస్తుందో అది నేను స్టార్ ఆఫ్ ద వీడియో లాగా చెప్తున్నాను. ఆ తర్వాత డ్రెస్ వచ్చేసి ఇది నాకు ప్యాకేజింగ్ వచ్చేసి ఈ బాక్స్తో వచ్చింది. మధురం అనే బ్రాండ్ అనమాట ఇది. దీంతో నాకు ఇవన్నీ వచ్చాయి అనమాట. నేను ఓపెన్ చేసినప్పుడు థ్యాంక్ యూ కార్డ్ ఒకటి వచ్చింది, మళ్ళీను ఇదొక నెక్ పీస్ ఒకటి వచ్చింది, అండ్ ఆల్సో ఇది కూడా ఇంకొక థ్యాంక్ యూ కార్డ్ వచ్చింది. ఇలా థ్యాంక్ యూ కార్డ్, ఇన్ని కార్డ్స్ వచ్చాయన్నమాట. ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ షార్ట్స్లోని అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను. సో ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయట్లేదు ఒకసారి ఫాలో చేసేయండి. అందులో నేను ఈ షాపింగ్ హాల్స్ చేయకముందు నాకు తొందర ఎక్కువ కదా కొత్త బట్టలు వేసేసుకోవాలని నేను ముందుగానే అందులో పోస్ట్ చేస్తాను ప్రతిదీ విత్ లింక్స్తో సహా. అండ్ డ్రెస్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట. ఇదేంటంటే మీకు కుర్తాలాగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం లెహంగాలా కూడా ఉంటుంది. నార్మల్గా మనం లెహంగా వేసుకొని దానిపైన కొంచెం దాన్ని ఏంటంటారు, నాకు అది ఏంటి పేరు గుర్తు రావట్లేదు, టాప్ కొంచెం ఫ్రాక్ మోడల్ టాప్ వేసుకుంటాం కదా, ట్యూనిక్ లాంటిది వేసుకుంటాం చూసారా, ఆ టైప్ వస్తుంది అనమాట. కాకపోతే ఇది అటాచ్డ్ లెహంగాతో వస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ వరకు ఇలా వస్తుంది, లోపల పెద్ద లెహంగా వస్తుంది అనమాట. బట్ మీకు 2 పీసెస్లో రాదు, 1 పీసే అటాచ్డే వస్తుంది అనమాట. ఇలా అటాచ్డ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యోక్ పార్ట్ చూసేద్దాం. యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, మంచిగా డీసెంట్ లుక్కే వచ్చింది ఇది. అండ్ వెనకతలు వచ్చేసి మనకి జిప్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా నేను తెప్పించింది కూడా XXL తెప్పించాను నేను కూడా. ఇదైతే నాకు కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇంకా నాకు ఇది లెంత్ ఎక్కువైపోయింది అనమాట. స్లీవ్స్ వచ్చేసి ఈ టైప్ వస్తుంది అనమాట. ఇది బెలూన్ స్లీవ్స్ అంటారా, ఏం స్లీవ్స్ అంటారు దీన్ని. స్లీవ్స్ ఇలా వస్తుంది మనకి, ఇక్కడ వరకు టైట్ వచ్చి ఇక్కడ కొంచెం లూజ్ టైప్ వస్తుంది అనమాట, క్యాప్ టైప్. అండ్ ఇది ఓవరాల్గా. అండ్ ఇలాగ తాళ్ళు ఇచ్చారు అటు ఇటు, మనకి లూజ్ అయితే వెనకద టై చేసుకోవడానికి. ఇది నేను నించొని చూపిస్తాను ఎందుకంటే ఎంత పొడవు ఉంటుంది అనమాట. ఇది డ్రెస్ ఇలా వచ్చి టాప్ ఇలా మధ్యలో ఇలా వస్తుంది డిజైన్. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే వస్తుంది, వెనకతలు మళ్ళీ ఓవరాల్గా అంతా ఒకలాగే వస్తుంది. ఇది ఏదైతే ఇది ఉందో ఈ ఫ్రాక్ లాగా, ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే వస్తుంది అనమాట. వెనకతలు నార్మల్ డ్రెస్ లాగా కనిపిస్తుంది, మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. అండ్ కింద వరకు అయితే నాకు ఇది చెయ్యి కూడా ఎత్తడానికి కూడా సరిపోవట్లేదు, అంత పొడవుందనమాట. చాలా పెద్ద అంటే చాలా పెద్ద గేర్ వస్తుంది ఇది. ఇలా నేను మీకు ఎలా చూపిస్తున్నాను, కరెక్ట్గా చూపిస్తున్నాను లేదు తెలియట్లేదు, నాకు అంత డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ డ్రెస్. సో ఇదైతే నాకు ఓవరాల్గా నచ్చింది. అంటే డిఫరెంట్గా మేము ట్రై చేయలేము, మరీ ఇంత డిఫరెంట్గా ట్రై చేయలేము అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ మీకు ఇది మంచి వెడ్డింగ్ కలెక్షన్లోకి వస్తుంది అనమాట. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఏదైతే ప్యాకేజింగ్లో ఇచ్చారో అది కూడా చాలా బాగుంది, బ్రాండ్ బట్టి కూడా ప్యాకేజింగ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా బాగుంది అనమాట డ్రెస్. ఇది కూడా ట్రై చేయొచ్చు. బట్ బ్లూ కలర్ది ఫస్ట్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఆ తర్వాత ఇది ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైపు అందరికీ సూట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది అనుకోండి హౌస్ వైఫ్స్, మళ్ళీను ఇదైతే హౌస్ వైఫ్స్, మళ్ళీ వర్కింగ్ ఉమెన్ అందరూ ట్రై చేయొచ్చు, అందరూ ట్రై చేయగలరు. బట్ ఇలాంటివి ఏంటంటే మనకి లెహంగా మొత్తం వచ్చింది కాబట్టి అందులో ట్రై చేయగలరు. నేను కూడా చాలా చూసి ట్రై చేయగలను లేదా అని చెప్పి తెప్పించాను అనమాట. ఓవరాల్గా చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళు మాత్రం మస్తు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఇది వీళ్ళకి సూట్ అవుతుంది, ఇది వీళ్ళకి సూట్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే, ఎలా చెప్తున్నానంటే నా ఆలోచన బట్టి నేను చెప్తున్నాను, అంతేగాని ఇది వీళ్ళే వేసుకోవాలి అది వాళ్ళే వేసుకోవాలని మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పను. ఎందుకంటే మన మైండ్ బట్టి మన టేస్ట్ బట్టి ఉంటుంది. సో నేను నార్మల్గా ఎవరైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను, అసలు మీరు వేరే విధంగా అనుకోవద్దు, ఓకేనా. ఆ తర్వాత ఫ్రాక్ వచ్చేసి నాకు అన్ని అవుట్ఫిట్స్లో అసలు ఏం నచ్చలేని ఫ్రాక్ అంటే ఇదనమాట. ఇది నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్ చూసేద్దాం. ఇది ఇలా వస్తుంది, లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది ఇందాక మనం గ్రీన్ కలర్ ఏదైతే చూపించామో అట్లాగే వస్తుంది అనమాట. ఇది స్లీవ్స్ ఇలా వస్తుంది, 3/4 స్లీవ్స్ వస్తుంది. అండ్ నెక్ పార్ట్ వచ్చేసి ఇది నెక్ మనకు కొంచెం డీప్ వస్తుంది అనమాట, అంతే, ఇంకా పిన్ ఏమి ఇవ్వలేదు. ఇది నేను XXL లేక 3XL ఆర్డర్ చేశాను, XXL అవైలబుల్ లేక. ఇది స్లీవ్.
అండ్ ఓవరాల్ ఫ్రాక్ అంతా అయితే ఇలా వస్తుంది. నాకు ఇది క్వాలిటీ ఏందో ఫోన్లో చూసినంత క్వాలిటీ అనిపించలేదు. ఇది మనం ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా కుట్టించుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఫిట్టింగ్ కూడా అంత కరెక్ట్గా లేదు. చెస్ట్ బార్ దగ్గర అంత కరెక్ట్గా అంటే అంత అనిపించలేదు అనమాట ఫిట్టింగ్ కూడా. అండ్ దీనికి ఇలా ఇలా తాళ్ళు కూడా ఇచ్చారు వెనకాతల నాట్ చేసుకోవడానికి. ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇది. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ వచ్చేసి క్రేప్ మెటీరియల్ లైనింగ్ ఇచ్చారనమాట. ఇదైతే నాకు క్వాలిటీ అంత అనిపించలేదు. అంటే డెఫినెట్గా ట్రై చేయాలనేంత ఫ్రాక్ అయితే కాదు. ఓకేనా. ఎందుకంటే ఇది ఫెస్టివల్కి ఏం పెద్దగా నార్మల్గా మీరు ఏదైనా మూవీస్కో వాటికో వెళ్ళడానికి బాగుంటుంది, కానీ ఫెస్టివల్ వేర్ అయితే కాదు. చాలా ఆర్డినరీ ఫ్రాక్లా అనిపించింది నాకు. అండ్ కలర్ కూడా నాకు ఇమేజ్లో అయితే చాలా మంచిగా డిజైనర్ వేసుకుంటారు కదా, నాకు బాగా అనిపించింది. బట్ ఇది ఎందుకో చూసిన తర్వాత అంత క్వాలిటీ అనిపించలేదు. సో ఇదనమాట నేను పర్చేస్ చేసిన ఈసారి. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు కనుక ఏజియోలో ట్రై చేద్దాం అనుకుంటే, ఏజియోలో కానీ మింత్రాలో కానీ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఇంకా నేను ఏవైతే ట్రై చేయాలి అండ్ మీరు ఏ షాపింగ్ హాల్ అయితే మన షాప్ విత్ మీ ఛానల్లో చూద్దాం అనుకుంటున్నారు ఈ ఫెస్టివల్ సీజన్ కానీ డైలీ వేర్ లేకపోతే ఏ టైప్ హోమ్ డెకోర్ అన్నీ కూడా మీరు ఏవైతే అనుకుంటున్నారో నాకు కింద సజెస్ట్ చేయొచ్చు, అడ్వైజ్ ఇవ్వచ్చు. సో దట్ నేను నెక్స్ట్ షాపింగ్ హాల్ అది చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను చాలా షాపింగ్ హాల్స్ ప్లాన్ చేసుకుంటాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు అది నచ్చాలి కదా, మీరు అది లైక్ చేయాలి. కాబట్టి అందుకే నేను ప్రతిసారి షాప్ విత్ మీ ఛానల్ కోసం నేను ఇలాగే అడుగుతుంటాను అనమాట. సో చాలామంది ఏజియో అడిగారు కాబట్టి ఈసారి నేను ఏజియో షాప్ చేయగలిగాను అనమాట. ఏజియో షాప్ చేసి నేను మీకు షేర్ చేయగలిగాను జెన్యూన్ రివ్యూ ఇదంతా. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తాను. మీరు అన్ని లింక్స్ మీరు పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అంతే. ఓకేనా. రేపు సూపర్ బ్లాగ్తో రేపు కాదు ఇంకో షాపింగ్ హాల్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా అండ్ టేక్ కేర్. బాయ్.